సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే వ్యూయర్స్. పెద్దవారిలో క్యాన్సర్ చూస్తూ ఉంటాం, కానీ చిన్న పిల్లల్లో క్యాన్సర్, చిన్న పిల్లలు ఏం చేశారు, దేనికి ఎక్స్పోజ్ అయ్యారు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని వాళ్ళ క్యాన్సర్ రావడం, అసలు చిన్న పిల్లల్లో క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఇవాళ మనం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ నివాలిక గారు వాళ్ళు మనతో ఉన్నారు, రేడియేషన్ ఆంకాలజిస్ట్. నమస్తే అండి. నమస్తే. చిన్న పిల్లల్లో క్యాన్సర్, పాపం వాళ్ళకి జలుబు జ్వరం వస్తేనే తట్టుకోలేము. వాళ్ళలో క్యాన్సర్ వచ్చింది డిటెక్ట్ చేసామంటే వెంటనే ఇంకా థెరపీస్ ఉంటాయి, కీమోథెరపీ, రేడియేషన్ అని. పెద్దవాళ్ళే తట్టుకోలేరు. అసలు చిన్న పిల్లల్లో ఎందుకు వస్తాయి, అసలు వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అయ్యారని వస్తాయి ఇవన్నీ? యా, గుడ్ క్వశ్చన్. బట్ వన్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్, క్యాన్సర్ ఎప్పుడన్నా ఎవరికన్నా రావచ్చు, ఎక్కడన్నా రావచ్చు, ఏ ప్లేస్ అన్నా రావచ్చు. ఎవ్రీ వన్ హ్యావ్ ఈక్వల్ రిస్క్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ ఫ్రమ్ వెన్ ద పాయింట్ యు ఆర్ బోర్న్. సో మనం పుట్టినప్పటి నుంచి మనకి క్యాన్సర్ రిస్క్ ఎప్పుడన్నా ఎవరికైనా రావచ్చు. అండ్ దిస్ రిస్క్ ఇంక్రీజెస్ విత్ ఏజ్. సో ఏజ్తో పాటు ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దిగా క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ from the time you are born, you are at risk of everyone is at risk of getting cancer. Common causes which can increase the risk of cancer in children is, ఒకటి వాళ్ళలో జెనెటిక్ మ్యుటేషన్ పుట్టినప్పటి నుంచి ఉండొచ్చు. సో లైక్ రెటినోబ్లాస్టోమా, ఐలో క్యాన్సర్ వెరీ కామన్ ఇన్ చిల్డ్రన్. అది వాళ్ళకి రెటినోబ్లాస్టోమా జీన్ ఎర్రర్ ఉండడం వల్ల, పుట్టడమే ఆ ఎర్రర్స్ తో పుట్టడం వల్ల రెటినోబ్లాస్టోమా ఇస్ వన్ ఆఫ్ ద కామన్ క్యాన్సర్స్ ఇన్ చిల్డ్రన్. చిన్న నలుసు పడితేనే తట్టుకోలేము ఐ క్యాన్సర్ చిన్న పిల్లల్లో. yes, that is a common genetic cancer in children. సో అలాగే few cancers are common in children. కిడ్నీ క్యాన్సర్, రాబ్డోమైసార్కోమా అంటాం. అలాగే కొన్ని సార్కోమాస్ చిల్డ్రన్లో చాలా కామన్. అవి మోస్ట్లీ జెనెటిక్ డిఫెక్ట్స్ ఫ్రమ్ పుట్టినప్పటి నుంచి ఉండొచ్చు. అలాగే సెకండ్, ప్రీనేటల్ అండ్ పెరినేటల్ ఎక్స్పోజర్. సపోజ్ ద మదర్ ఈజ్ హ్యావింగ్ వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ లైక్ స్మోకింగ్, ఎస్పెషలీ స్మోకింగ్, వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఈవెన్ ద బేబీ లోపల ఉన్న బేబీకి కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది ఫ్రమ్ బిఫోర్ ద బేబీ ఈస్ బార్న్. సో ప్రీనేటల్ అండ్ పెరినేటల్ ఎక్స్పోజర్ టు కార్సినోజన్స్ లైక్ ఆల్కహాల్, కొన్ని డైథైల్ స్టిల్బెస్టాల్ అని ఇంతకు ముందు ఎక్స్పోజర్ ఉండే డెలివరీ అప్పుడు, అది ఇప్పుడు వాడట్లేదు. అలానే ఈటింగ్, మనం అంటే మదర్కి కూడా కంటిన్యూస్ కార్సినోజన్ ఎక్స్పోజర్ ఉంది అనుకోండి. సో ఫ్రమ్ బిఫోర్ బేబీస్ వన్, నౌ రీసెంట్ డేటా హ్యాస్ షోన్ దట్ ఫీటసెస్ ఆర్ ఆల్సో హ్యావింగ్ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ దర్ బాడీ. పుట్టక ముందే బేబీ లోపల మైక్రోప్లాస్టిక్స్ ఆర్ ఫౌండ్. So what mother eats, what mother inhales is also going to baby. So carcinogen exposure from very early stage. How much amount of carcinogen is exposed? Mild amount will not cause cancer, but ఎక్కువ exposure ఉంటే that perinatal factors also will influence the baby to get cancer in early stage. అలాగే ఇన్ఫెక్షన్స్, కొన్ని ఇన్ఫెక్షన్స్, ఎప్స్టీన్ బార్ వైరస్ ఇన్ఫెక్షన్స్ అడల్ట్స్లో అంత ప్రమాదకరం కాదు, కానీ చిల్డ్రన్లో ఇట్ క్యాన్ కాజ్ సార్కోమాస్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజ్. That in general average risk also will be there for children to get cancer. And family history, ఫ్యామిలీలో హిస్టరీ ఉంది క్యాన్సర్స్ ఉంటే కూడా సమ్ టైమ్స్ చిల్డ్రన్ గెట్ క్యాన్సర్ ఇన్ ఎర్లీ స్టేజ్. క్యాన్సర్స్ ఫ్యామిలీలో రన్ అవుతున్నప్పుడు ఎర్లీగా వస్తుంటాయి, నెక్స్ట్ జనరేషన్కి ఇంకొంచెం ముందు వస్తుంటాయి. చిల్డ్రన్స్ హ్యావ్ డెవలపింగ్ టిష్యూ ఇన్ దర్ బాడీ. సో ఎక్స్పోజర్ టు కార్సినోజన్స్ మేక్ దెమ్ మోర్ ప్రోన్ టు క్యాన్సర్ దెన్ ద అడల్ట్స్. సో వాళ్ళకి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు బై సమ్ రీజన్ లికేమియాస్, లింఫోమాస్ ఇంకా ఈజీలీ వస్తాయి అడల్ట్స్ కంటే, బికాజ్ అడల్ట్స్ కంటే వాళ్ళలో రిపేర్ మెకానిజమ్స్ ఆర్ జస్ట్ డెవలపింగ్. సో అంత డెవలప్డ్ ఉండవు కాబట్టి దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ క్యాన్సర్ ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు రేడియేషన్. లైక్ మొబైల్ ఫోన్ రేడియేషన్ ఈజ్ ఆల్సో కాజ్ give more risk to children than to adults. So children should be more carefully nurtured when compared to adults. అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అంత లేదు ఇండియాలో, బట్ అడపా కొన్ని కేసెస్ కనిపిస్తుంది. స్మోకింగ్ కాకపోయినా డ్రింకింగ్ అనేది ఉంటుంది. దట్ కాజ్ క్యాన్సర్ టు ద బేబీ. Mother having smoking and alcohol habit definitely increases the risk of cancer to baby. అది ఇండియాలో చాలా మందికి తెలియదు, కానీ ఇండియాలో కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ ద అర్బన్ కల్చర్డ్ ఉమెన్ ఆర్ హ్యావింగ్ స్మోకింగ్ హ్యాబిటాట్ అండ్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేస్తారు, బికాస్ ఇట్స్ అన్ అడిక్షన్. స్మోకింగ్ ఇస్ అన్ అడిక్షన్ దే కెనాట్. అండ్ మోస్ట్ ఆఫ్ బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియా ఉమెన్, మెనీ ఆఫ్ ద ఉమెన్ ఆర్ హ్యావింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఆల్సో, అండ్ డెఫినెట్లీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ increases the risk of cancer to baby. And that is there in India also. It's a myth that Indian women don't smoke and drink. అవునా? మీరు ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ కాబట్టి మీ దగ్గరికి వస్తుంటారు కేసెస్, మీరు చెప్తే అది కరెక్టే. ఇంకా Indians don't accept the facts which are existing in the society.
we need not accept it, but that woman should accept and understand and should avoid it for the sake of baby. It's not that someone should accept, but these are existing problems in India. Women smoking and drinking is an existing problem. Women having HPV infections, human papillomaviral infection, which is a sexual transmitted disease, is very rampant in India, causing cervix cancer. So exposure to radiation is also common. Exposure to pollution is also common. So ఇవన్నీ మన సొసైటీలో ఉన్నాయి. మనకు యాక్సెప్టెన్స్ పక్కన పెడితే దిస్ ద ఫీమేల్ షుడ్ అండర్స్టాండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ బేబీకి హార్మ్ఫుల్ అని. అలాగే ఈటింగ్ హ్యాబిట్స్, ఒక ఫీమేలే వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఇవ్వగలదు. సో ఒక మదర్కి మంచి హ్యాబిట్స్ అవగాహన ఉంటేనే ఆ హ్యాబిట్ని పిల్లలలో ఇన్స్టిల్ చేయగలరు. చిన్నప్పటి నుంచి అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు చిల్డ్రన్ ఆర్ ఎక్కువ డయాబెటీస్కి, ఒబేసిటీకి ప్రోన్ అవుతున్నారు. అలాగే డయాబెటీస్, ఒబేసిటీ వచ్చినప్పుడు క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. సో దట్స్ వై చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి ఇండియాలో కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.